రెజినా కసాండ్రా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజినా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజినా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజినా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజినా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజినా కసాండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజినా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజినా కసాండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజినా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజినా కసాండ్రా. రెజినా కసాండ్రా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజినా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజినా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజినా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజినా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజినా కసాండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజినా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజినా కసాండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజినా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజినా కసాండ్రా. రెజినా కసాండ్రా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజినా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజినా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజినా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజినా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజినా కసాండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజినా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాష
భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజీనా కసండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజీనా కసండ్రా. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజీనా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజీనా కసండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజీనా కసండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజీనా కసండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజీనా కసండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజీనా కసండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజీనా కసండ్రా. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజీనా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజీనా కసండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజీనా కసండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజీనా కసండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజీనా కసండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజీనా కసండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజీనా కసండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజీనా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు. కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజీనా కసండ్రా.
రెజినా కసాండ్రా ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రెజినా పుట్టింది ముస్లిం కుటుంబంలో కానీ ఆ తర్వాత క్రైస్తవ మతాన్ని స్వీకరించింది. తాజాగా రెజినా కసాండ్రా ముస్లిం కుటుంబంలో పుట్టి క్రైస్తవ మతాన్ని స్వీకరించడానికి గల కారణాలను వెల్లడించింది. రెజినా కసాండ్రా 1990 డిసెంబర్ 13న చెన్నైలో జన్మించింది. 9 సంవత్సరాల వయసులో ఆమె పిల్లల టీవీ ఛానల్లో యాంకర్ గా తన కెరియర్ ని ప్రారంభించింది. ఆమె ముద్దు మాటలు అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. 14 సంవత్సరాల వయసులో నటి రెజినా కసాండ్రా నటుడు ప్రసన్న, లైలా జంటగా నటించిన తమిళ చిత్రం కందనాన్ మూలో లైలా చెల్లెలుగా నటించింది రెజినా కసాండ్రా. ఆ తర్వాత 2012లో తెలుగులో శివ మనసులో శృతి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రెజినా కసాండ్రా. ఈ చిత్రంలో తన నటనకు సైమా ఉత్తమ తొలి నటి అవార్డును గెలుచుకుంది. 2019లో ఏక్ లత్కీ కో దేఖా దో సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. ఇలా తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసింది. తమిళ్లో పెద్దగా విజయం సాధించలేకపోయినా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. నటి రెజినా కసాండ్రా ప్రస్తుతం మిస్ తిరుమేమి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఈ చిత్రంలో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం సంక్రాంతి పండుగకు ముందు 2025 జనవరిలో విడుదల కానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెజినా ముస్లిం గా పుట్టి ఆ తర్వాత క్రిస్టియన్ గా ఎందుకు మారిందని చెప్పుకొచ్చింది. ఇది ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది. మా నాన్న ముస్లిం, అమ్మ క్రిస్టియన్. వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. అలా పుట్టినప్పటి నుంచి 6 ఏళ్ల వరకు ముస్లిం అమ్మాయిగానే పెరిగాను. ఆ తర్వాత మా తల్లిదండ్రులు విడాకులు తీసుకుని విడిపోవటంతో నేను మా అమ్మ దగ్గరే ఉండాల్సి వచ్చింది. మా అమ్మకు ఇస్లాం గురించి ఏమీ తెలియదు కాబట్టి ఆమె నన్ను క్రైస్తవ మతాన్ని అనుసరించమని అడిగింది. ఆ తర్వాత నేను చర్చిలో బాప్టిజం పొంది క్రైస్తవ మతంలోకి మారానని ఆ ఇంటర్వ్యూలో తెలిపింది రెజినా కసాండ్రా.